For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టును రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. షార్ట్ రివిజన్ నోట్స్లో లాస్ట్ పేజీది 16. అయితే 10th క్లాస్కి సంబంధించినటువంటి 2023 టెక్స్ట్ బుక్ బయాలజీకి సంబంధించి ప్రత్యేకంగా మళ్ళీ క్లాసులు చేస్తాను డీటెయిల్గా. ఇది 9th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్లో ఇప్పటి వరకు ఇది లాస్ట్ పేజ్ అనమాట. ఈ టాపిక్ వచ్చేసి కణజాలాలు. దీని కనుక చూసుకుంటే కణజాలాలు ఏకకణ జీవులలో ఒకే కణం అన్ని మౌలిక విధులను నిర్వర్తిస్తుంది. ఉదాహరణకు అమీబాలో ఒకే కణం చలనం, ఆహార సేకరణ, వాయు మార్పిడి మరియు విసర్జన వంటి విధులను నిర్వర్తిస్తుంది. కానీ బహుకణ జీవులలో మిలియన్ల కొద్ది సంఖ్యలో కణాలు ఉంటాయి. అందులో చాలా వరకు కణాలు నిర్దిష్టమైన విధులు నిర్వహించడానికి ప్రత్యేకించబడి ఉంటాయి. ప్రత్యేకించబడినటువంటి పనిని విభిన్న కణాల సమూహాలు నిర్వర్తిస్తాయి. ఈ కణాలు ఒక నిర్దిష్ట విధిని మాత్రమే నిర్వహిస్తాయి కనుక చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. మానవులలో చలించడానికి కారణమైనటువంటి కండర కణాల సంకోచ సడలికలు, నాడీ కణాలు సమాచారాన్ని తీసుకెళ్లడం, రక్త ప్రవాహం ద్వారా ఆక్సిజన్, ఆహార పదార్థాల, హార్మోన్ల మరియు వ్యర్థ పదార్థాల రవాణా మొదలైనవి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మొక్కలలో ప్రసరణ కణజాలాలు ఆహారం వీటిని మొక్క ఒక భాగం నుంచి వేరొక భాగానికి రవాణా చేస్తాయి. కాబట్టి బహుకణ జీవులు శ్రమ విభజనను చూపిస్తాయి. శరీరంలో ఒక ప్రత్యేకమైన విధిని నిర్వహించడానికి తరచూ కణాలు సమూహాలుగా కలిసి పనిచేస్తాయి. అంటే శరీరంలో ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో కణాల సమూహాలు ప్రత్యేకమైన పనిని నిర్వహిస్తాయి. ఈ కణాల సముదాయాన్ని కణజాలం అంటారు. అధిక సామర్థ్యంతో పనిచేయడానికి కణాల అమరిక ఏర్పాటు చేయబడింది. రక్తం, పోషక కణజాలం, కండరాలు అనేవి కణజాలానికి ఉదాహరణలు. నిర్మాణంలో సారూప్యతను కలిగి ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తించడానికి ఏర్పాటైన కణాల సముదాయమే కణజాలం. మొక్కలు, జంతువులలో ఒకే రకమైన కణజాలాలతో నిర్మించబడ్డాయా అంటే రెండింటి మధ్య గుర్తించదగినటువంటి తేడాలున్నాయి. మొక్కలు చలించలేవు, స్థిరంగా ఉంటాయి. ఇవి నిటారుగా ఉంటాయి కనుక ఎక్కువ మొత్తంలో సహాయక కణజాలంను కలిగి ఉంటాయి. సహాయకన, సంయోజకన చూద్దాం. సాధారణంగా ఈ సహాయ కణాలు నిర్జీవ కణాలను కలిగి ఉంటాయి. జంతువులు ఆహారం, సహచరులు, ఆశ్రయం కోసం సంచరిస్తాయి. మొక్కలతో పోల్చితే జంతువులు ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. ఇవి చాలా వరకు సజీవ కణాలను కలిగి ఉంటాయి. మొక్కలకు, జంతువులకు మధ్య గల మరొక భేదం పెరుగుదల విధానం. మొక్కలలో పెరుగుదల కొన్ని ప్రాంతాలకే పరిమితమైతే జంతువులలో అలా కాదు. మొక్కలలో కొన్ని కణజాలాలు వాటి జీవితాంతం విభజన చెందుతాయి. ఈ కణజాలాలు కొన్ని భాగాలకు స్థిరీకరించబడి ఉంటాయి. విభజన చెందే సామర్థ్యం ఆధారంగా వివిధ వృక్ష కణజాలాలను పెరిగే లేదా విభాజ్య కణజాలం, శాశ్వత కణజాలంగా విభజించారు. జంతువులలో కణాల పెరుగుదల ఏకరీతిగా ఉంటుంది కనుక జంతువులలో విభజన చెందే ప్రదేశాలు, విభజన చెందని ప్రదేశాలు అనే హద్దులు ఉండవు. అవయవ వ్యవస్థలోని నిర్మాణాత్మక వ్యవస్థ చాలా సంక్లిష్ట నిర్మాణం కలిగినటువంటి మొక్కల్లో కంటే సంక్లిష్ట నిర్మాణం కలిగినటువంటి జంతువులలో చాలా ప్రత్యేకమైనది, నిర్దిష్టమైనది.
ఈ మౌలిక భేదాన్ని అనుసరించి ఈ రెండు సమూహాల జీవుల మధ్య విధానమైన జీవన విధానంపై ప్రత్యేకించి ఆహార సేకరణ పద్ధతుల్లో ప్రభావం చూపిస్తుంది. వృక్షాలలో స్థానబద్ధత, జంతువులలో చలనాలు వంటి భిన్న అనుకూలనాలు కూడా కనిపిస్తాయి. ఈ భిన్నత అవయవ వ్యవస్థ నిర్మాణానికి కూడా సహకరిస్తుంది. వృక్ష కణజాలాల్లో ఫస్ట్ విభాజ్య కణజాలం. మొక్కలలో పెరుగుదల కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతాలలో విభాజ్య కణజాలం అనే విభజన చెందే కణజాలం ఉంటుంది. విభాజ్య కణజాలం ఉండే ప్రాంతాన్ని బట్టి అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలంగా విభజించారు. విభాజ్య కణజాలం నుంచి ఏర్పడినటువంటి కొత్త కణాలు మొదట విభాజ్య కణజాలం వలె ఉంటాయి. కానీ అవి పెరిగి పరిపక్వత చెందే కొద్దీ వాటి లక్షణాలు నెమ్మదిగా మార్పు చెంది ఇతర కణజాలాలుగా మారి విభేదనం చెందుతాయి. అభివృద్ధి చెందే వేర్లు, కాండముల అగ్రభాగాలలో అగ్ర విభాజ్య కణజాలం ఉంటుంది. ఇది వేరు, కాండం పొడవును అభివృద్ధి చేస్తుంది. పార్శ్వ విభాజ్య కణజాలం అంటే విభాజ్య కణజాలాలు వేరు, కాండం వ్యాసాన్ని పెంచుతుంది. కొన్ని మొక్కలలో కణుపుల దగ్గర మధ్యస్థ కణజాలం ఉంటుంది. విభాజ్య కణజాలంలోని కణాలు చాలా చురుకుగా ఉంటాయి. ఇవి ఈ కణాలలోని చిక్కని కణద్రవ్యం సెల్యులోస్తో తయారైన పలుచని కణకవచాలు, స్పష్టమైన కేంద్రకాలను కలిగి ఉంటాయి. రిక్తికలు ఉండవు. ఎందుకంటే రిక్తికల విధి నిల్వ చేయడం, కానీ ఇక్కడ నిల్వ చేసుకోవడం అంటూ ఏమీ ఉండదు. అంతా ఖర్చు చేసి పెరగడం మాత్రమే ఉంటుంది. తర్వాత మొక్కలలో శాశ్వత కణజాలం చూసుకుంటే విభాజ్య కణజాలం నుంచి ఏర్పడినటువంటి కణాలు ఒక ప్రత్యేకమైన పాత్రను తీసుకొని విభజన సామర్థ్యం కోల్పోతాయి. దీని ఫలితంగా అవి శాశ్వత కణజాలంగా మారుతాయి. ఈ విధంగా అవి శాశ్వత ఆకారం, పరిమాణం, విధులను ఏర్పరచుకునే ప్రక్రియను విభేదనం అని అంటారు. విభేదనం వివిధ రకాల శాశ్వత కణజాలాలు అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది. సరళ శాశ్వత కణజాలం. సాధారణంగా సరళ శాశ్వత కణజాలం బాహ్య చర్మం కింది పొరలలో ఉంటుంది. ఇందులో మృదు కణజాలం సాధారణంగా కనిపించేటువంటి సరళ కణజాలం. ఇది పలుచని కణకవచాలు కలిగి ప్రత్యేకీకరణం చెందని కణాలు కలిగి ఉంటుంది. ఇవి సజీవ కణాలు. ఈ కణజాలంలో కణాలు వదులుగా అమర్చబడి పెద్ద పెద్ద కణాంతర అవకాశాలను కలిగి ఉంటాయి. ఈ కణం సాధారణంగా ఆహారంను నిల్వ చేస్తుంది. కొన్ని పరిస్థితుల్లో మృదు కణజాలం పత్రహరితంను కలిగి కిరణజన్య సంయోగ క్రియను నిర్వహిస్తుంది. దీనిని హరిత కణజాలం అంటే ఫ్లోరేనైమా అంటారు. నీటి మొక్కలలో మృదు కణజాలంలో పెద్ద పెద్ద వాయు కుహరాలు ఉండి నీటిపై తేలడానికి ఉపయోగపడతాయి. ఇటువంటి మృదు కణజాలాన్ని వాయుగత కణజాలం అంటారు. మొక్కలలో వంగే గుణానికి కారణమైనటువంటి మరొక కణజాలం స్థూలకోణ కణజాలం. కోలేని క్రమ, నులితీగలు, ఎగుర్రాజే కాండాలు కలిగినటువంటి మొక్కలలో ఎగబాకే కాండాల ఏదో అది చూద్దాం కలిగినటువంటి మొక్కలలో వివిధ భాగాలు విరిగిపోకుండా వంగడానికి ఇది సహకరిస్తుంది. స్థూలకోణ కణజాలం ఇది యాంత్రిక ఆధారాన్ని కూడా ఇస్తుంది. పత్ర వృంతం యొక్క బాహ్య చర్మం కింద ఈ కణజాలాన్ని చూడొచ్చు. పత్ర వృంతం అంటే ఒక పైప్ లాంటి నిర్మాణం. దీనికి సంబంధించి బాహ్య చర్మం కింద అంటే లోపల ఈ కణజాలం ఉంటుంది. ఇది బాగా వంగడానికి సహాయపడుతుంది అన్నమాట స్థూలకోణ కణజాలం. ఈ కణజాలంలోని కణాలు సజీవంగా, పొడవుగా సాగి మూలల్లో తర్వాత క్రమరహితంగా దళసరిగా ఉంటాయి. కణాల మధ్య కణాంతర అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సరళ కణజాలంలో ఇంకొక రకం కణజాలం దృఢ కణజాలం. ఇది మొక్కను గట్టిగా దృఢంగా చేస్తుంది. కొబ్బరిలో పీచును మనం చూడవచ్చు. ఇది దృఢ కణజాలంతో తయారవుతుంది. ఈ కణజాలంలో కణాలు నిర్జీవ కణాలు. ఇవి లిగ్నిన్తో చేయబడినటువంటి దళసరి కణకవచాలను కలిగి ఉండటం వలన సన్నగా పొడవుగా ఉంటాయి. తరచుగా వీటి కణకవచాలు ఎంత దళసరిగా ఉంటాయంటే కణం లోపల ఖాళీ ప్రదేశం కూడా ఉండదు. ఈ కణజాలం కాండాలు, నాళికా పుంజాల చుట్టూ, ఆకులు, ఈనెల మరియు గింజల విత్తనాల చుట్టూ ఉన్నటువంటి గట్టి కవచాలలో ఉంటుంది. ఇది మొక్క భాగాలకు బలాన్ని ఇస్తుంది. బాహ్య పొరలోని కణాల బాహ్య చర్మం అంటారు. బాహ్య పొరలోని కణాలను బాహ్య చర్మం అంటారు. బాహ్య చర్మం సాధారణంగా వరుస కణాలు ఉన్నటువంటి ఒక పొరతో ఏర్పడుతుంది. నీటి ఎద్దడి గల ఆవాసాలలో పెరిగే మొక్కలలో నీటి నష్టం నుంచి కాపాడడం క్లిష్టం కాబట్టి బాహ్య చర్మం దళసరిగా ఉంటుంది. మొక్క యొక్క బాహ్యతలం అంతా బాహ్య చర్మంతో కప్పబడి ఉంటుంది. ఇది మొక్క అన్ని భాగాలను రక్షిస్తుంది. మొక్క యొక్క వాయుగత భాగాలలోని బాహ్య చర్మ కణాలు తరచుగా మైనం వంటి నీటిని నిరోధించే పొరను బాహ్యంగ ఉపరితలంపై స్రవిస్తాయి. ఇది మొక్కకు నీటి నష్టం నుంచి రక్షణగా, యాంత్రికంగా జరిగే గాయాలు, పరాన్నజీవ శిలీంధ్రాల దాడి నుంచి రక్షణలో సహాయపడుతుంది. బాహ్య చర్మ కణాలు మొక్క భాగాలను రక్షించాలి కనుక కణాంతర అవకాశాలు లేకుండా ఉంటాయి.
చాలా వరకు బాహ్య చర్మ కణాలు బల్లపరుపుగా ఉంటాయి. తరచుగా అంతర కణకవచం కంటే బాహ్య మరియు పక్క కణకవచం దళసరిగా ఉంటుంది. పత్ర బాహ్య చర్మంలో అక్కడక్కడ చిన్న రంధ్రాలను మనం గమనించవచ్చు. ఈ రంధ్రాలను పత్ర రంధ్రాలు అంటారు. పత్ర రంధ్రాలను ఆవరించి రెండు మూత్రపిండ ఆకారపు రక్షక కణాలు ఉంటాయి. వాతావరణంలో వాయువుల మార్పిడికి ఇవి అవసరమవుతాయి. బాష్పోత్సేకం నీటి ఆవిరి రూపంలో నీటిని నష్టపోవడం అని అంటాము. బాష్పోత్సేకం కూడా పత్ర రంధ్రాల ద్వారానే జరుగుతుంది. నీటిని శోషించుకునే వేర్ల యొక్క బాహ్య చర్మ కణాలు సాధారణంగా శోషణ ఉపరితలాన్ని ఎక్కువగా పెంచే పొడవైన మూలకేశాల వంటి భాగాల్ని కలిగి ఉంటాయి. ఎడారి మొక్కల వంటి కొన్ని మొక్కలలో బాహ్య చర్మం దళసరి మైనపూత గల క్యూటిన్ అంటే జల నిరోధక శక్తి కలిగినటువంటి రసాయన పదార్థంను బాహ్య ఉపరితలంపై కలిగి ఉంటుంది. మొక్క పెరుగుతున్న కొలది వెలుపల ఉండేటువంటి రక్షణ కణజాలం కొన్ని మార్పులు చెందుతుంది. వల్కలంలో ఉన్న ద్వితీయ విభాజ్య కణజాలం బెండులో ఉన్నటువంటి కణాల పొరను ఏర్పరుస్తుంది. బెండులో ఉన్న కణాలు నిర్జీవంగా ఉండి దగ్గరగా కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉంటాయి. వాటి కణకవచాలు సూబరిన్ అనేటువంటి పదార్థాన్ని కలిగి ఉండి నీరు గాలి చొరబడకుండా చేస్తుంది. సంక్లిష్ట శాశ్వత కణజాలం. సంక్లిష్ట కణజాలం ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలతో ఏర్పడుతుంది. ఈ కణాలు అన్నీ ఒకదానితో ఒకటి సహకరిస్తూ ఒకే రకమైన పనిని నిర్వర్తిస్తాయి. ఇటువంటి సంక్లిష్ట కణజాలాలకు ఉదాహరణ దారువు, పోషక కణజాలం. ఈ రెండు ప్రసరణ కణజాలాలు మరియు నాళికాపుంజాలుగా ఏర్పడతాయి. నాళికా కణజాలం ఉండటం సంక్లిష్ట మొక్కలలో ఒక నిర్దిష్ట లక్షణం. ఇది భౌమ్య వాతావరణంలో మనుగడను సాధ్యం చేసే లక్షణం. దారువులో దారు కణాలు, దారు నాళాలు, దారు మృదు కణజాలం మరియు దారు తంతువులు ఉంటాయి. దారు కణాలు, దారు నాళాలు దళసరి కణకవచం కలిగి ఉండి పరిణితి చెందిన తర్వాత చాలా వరకు నిర్జీవ కణాలతో ఉంటాయి. దారు కణాలు, దారు నాళాల వంటి నిర్మాణాలు అన్నమాట. ఇవి నీరు ఖనిజ లవణాలను నిత్య నిలువుగా రవాణా చేయడానికి ఉపయోగపడతాయి. దారు మృదు కణజాలం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. దారు నారలు వివిధ పనులకు సహకరిస్తాయి. అయితే పోషక కణజాలం చూసుకుంటే 5 రకాల కణజాలాలతో ఇది ఏర్పడుతుంది. చాలని కణాలు, చాలని నాళాలు, సహకణాలు, పోషక కణజాల తంతువులు మరియు పోషక మృదు కణజాలం. చాలని నాళాల గోడలు రంధ్రాయుతంగా ఉంటాయి. పోషక కణజాలం పత్రం నుంచి ఆహారాన్ని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. పోషక కణజాల తంతువులు తప్ప అన్ని కణాలు సజీవ కణాలు. ఇక జంతు కణజాలాల గురించి తీసుకుంటే, మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు మన ఛాతి భాగంలో కదలికను మనం అనుభూతి చెందుతాం. మనలో కండర కణాలు అనే ప్రత్యేక కణాలు ఉన్నాయి. ఈ కణాల యొక్క సంకోచ కదలికలకు దారితీస్తాయి. శ్వాసక్రియలో మనం ఆక్సిజన్ను పీల్చుకుంటాం. ఊపిరితిత్తుల్లో ఈ ఆక్సిజన్ రక్తంలోనికి శోషించబడి శరీరం యొక్క అన్ని కణాలకు రక్తం సరఫరా చేయబడుతుంది. రక్తం ప్రవహిస్తూ వివిధ పదార్థాలను శరీరంలోని ఒక భాగం నుంచి వేరొక భాగానికి మోసుకెళ్తుంది. ఉదాహరణకు ఇది ఆహారం, ఆక్సిజన్ను అన్ని కణాలకు తీసుకువెడుతుంది. అన్ని శరీర భాగాల నుంచి వ్యర్థ పదార్థాలను సేకరించి విసర్జన కొరకు కాలేయం మరియు మూత్రపిండాలకు అందజేస్తుంది. మన శరీరంలో కణజాలాలకు ఉదాహరణగా రక్తం, కండర కణజాలను గుర్తించవచ్చు. కణజాలాలు చేసే పనిని బట్టి జంతువులలో కణజాలాలను పలు రకాలుగా విభజించి చెప్పవచ్చు. అవి ఉపకళా కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం మరియు నాడీ కణజాలం. రక్తం అనేది ఒక సంయోజక కణజాలం. దీని గురించి డీటెయిల్గా చూద్దాం. కండరాలు కండర కణజాలాన్ని ఏర్పరుస్తాయి. ఇప్పుడు ఉపకళా కణజాలం గురించి చూస్తే, జంతువులలో శరీర భాగాలను కప్పి ఉంచి రక్షణనిచ్చే కణజాలాన్ని ఉపకళా కణజాలం అంటారు. ఉపకళా కణజాలం శరీర అంతర్భాగాలను మరియు కుహరాలను కప్పి ఉంచుతుంది. శరీరంలో వివిధ అవయవ వ్యవస్థలను వేరు చేస్తుంది. చర్మం, నోటి లోపలి పొర, రక్త నాళాల పైపొర, ఊపిరితిత్తులు, వాయుగోణులు, వృక్క నాళాలలో ఉపకళా కణజాలం ఉంటుంది. ఉపకళా కణజాలంలో కణాలు దగ్గరగా అమరి ఉంటాయి. వాటి మధ్య అతి తక్కువ సిమెంట్ పదార్థం కలిగి ఉండి కణాంతర అవకాశాలు లేకుండా ఉంటాయి. ఏ పదార్థమైనా శరీరంలోనికి ప్రవేశించాలన్నా బయటికి పోవాలన్నా ఉపకళా కణజాలం యొక్క ఒక్క పొరనైనా కనీసం దాటగలగాలి. ఫలితంగా వివిధ ఉపకళా కణాల పారగమ్యత శరీరానికి బాహ్య పరిసరాలకు మధ్య మరియు వివిధ అవయవాల మధ్య పదార్థాల మార్పిడిని క్రమబద్ధం చేయడంలో అంటే కంట్రోల్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒక రకంతో సంబంధం లేకుండా అన్ని రకాల ఉపకళా కణజాలాలు తంతుయుత ఆధార త్వచంతో తమ కింద గల ఇతర కణజాలాలను
ఇతర కణజాలాల నుండి సాధారణంగా వేరు చేయబడి ఉంటాయి. వివిధ రకాల ఉపకళ కణాలు వాటి ప్రత్యేక విధులకు తగినట్లుగా విభిన్న నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు రక్తనాళాల త్వచ కణాలు లేదా ఊపిరితిత్తుల వాయుగోణుల వంటి విచక్షణ స్తర ఉపరితలం ద్వారా పదార్థాల రవాణా జరిగే తలాలలో సరళ బల్లపరుపు ఉపకళా కణజాలం ఉంటుంది. దీనిని సరళ శల్యల ఉపకణ అంటారు. సౌమ్య లేదా శల్కెల అనగా పాలునులతో కూడినటువంటి చర్మం అని అర్థం అట. పొలుసులతో కూడినటువంటి చర్మం అని అర్థం. సరళ శల్కల ఉపకళ కణాలు చాలా పలుచగా బల్లపరుపుగా ఉంటాయి మరియు సున్నితమైనటువంటి పొరను ఏర్పరుస్తాయి. ఆహార వాహిక నోటి కుహరంలోని ఇది శల్యల ఉపకళ చేత కప్పబడి ఉంటుంది. కుహరంలోని ఈ వర్డ్ ఏదో తప్పుగా ఉంది. శరీరానికి రక్షణనిచ్చే చర్మం కూడా ఉపకళా కణజాలంతో తయారగును. చర్మంలో ఉపకళా కణజాల కణాలు నష్ట నివారణకై అనేక వరుసలలో అమరి ఉంటాయి. ఇలా పొరలుగా అమరి ఉండటం చేత ఈ కణజాలాన్ని స్థరిత శల్కల ఉపకళా కణజాలం అంటారు. పేగు లోపలి పొర వంటి శోషణ క్రియలు జరిగే చోట పొడవాటి ఉపకళా కణాలు ఉంటాయి. ఈ స్తంభాకార ఉపకళా కణజాలం ఉపకళ అంతటా అవరోధాలు దాటుకుంటూ కదలికలను సులభతరం చేస్తుంది. శ్వాసనాళంలో స్తంభాకార కణజాలం శైలికలను కూడా కలిగి ఉండి కణాల వెలుపలికి కేశాల వంటి నిర్మాణాలుగా కనిపిస్తాయి. ఈ శైలికల చలనాలు శ్లేష్మంను ముందుకు తోస్తాయి. ఈ రకమైన ఉపకళా కణజాలాన్ని శైలికామయ కణజాలం అంటారు. ఘనాకార ఉపకళా కణజాలం మూత్రనాళాల్లో లాలాజల నాళాలలో పొరను ఏర్పరిచి యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. కొన్ని ఉపకళా కణాలు అదనంగా ప్రత్యేకతను కలిగి గ్రంథి కణాలుగా ఉపకళా ఉపరితలంపై పదార్థాలను స్రవిస్తాయి. గ్రంథి కణజాలం కొన్నిసార్లు ఉపకళా కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథిగా ఏర్పడుతుంది కనుక వీటిని గ్రంథి ఉపకళా కణజాలం అంటారు. సంయోజక కణజాలం. రక్తం ఒక రకమైనటువంటి సంయోజక కణజాలం. సంయోజక కణజాలంలో కణాలు వదులుగా అమర్చబడి అంతర్మాత్రికలో పొందుపరచబడి ఉంటాయి. మాత్రిక జెల్లీ వలె ద్రవం వలె అధిక సాంద్రత లేదా దృఢంగా ఉంటుంది. నిర్దిష్టమైనటువంటి విధిని కలిగినటువంటి సంయోజక కణజాలంలో మాతృక స్వభావం భిన్నంగా ఉంటుంది. రక్తంలో ఉండే ద్రవరూప మాత్రికను ప్లాస్మా అంటారు. దీనిలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు ఉంటాయి. ప్లాస్మాలో ప్రోటీన్లు, లవణాలు, హార్మోన్లు ఉంటాయి. రక్తం ప్రవహిస్తూ వాయువులు, జీర్ణమైనటువంటి ఆహారం, హార్మోన్లు మరియు వ్యర్థ పదార్థాలను వివిధ అవయవాలకు రవాణా చేస్తుంది. ఎముక సంయోజక కణజాలానికి ఇంకొక ఉదాహరణ. ఇది అస్థిపంజరాన్ని ఏర్పరిచి శరీరానికి ఆధారాన్ని ఇస్తుంది. ఇది కండర కణజాలానికి ముఖ్యమైన శరీర భాగాలను కూడా ఆధారాన్ని ఇస్తుంది. ఇది దృఢంగా ఉండి వంగే గుణం లేకుండా ఉంటుంది. ఎముకకు గల ఈ లక్షణాలు ఎముక విధులకు ఏ విధంగా ఉపయోగపడతాయో మనం తెలుసుకోవచ్చు. ఎముక కణాలు దృఢమైన మాత్రికతో ఇమిడి ఉండి కాల్షియం మరియు ఫాస్ఫేట్ లవణాలతో నిర్మితమవుతాయి. రెండు ఎముకల సంధి తలాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలంను సంధి బంధనం అంటే లిగ్మెంట్ అంటారు. ఇది సాగే గుణం కలిగి ఉంటుంది. ఇది దృఢంగా ఉంటుంది. ఇది చాలా తక్కువ మాత్రికను కలిగి ఉండి రెండు ఎముకల సంధి తలాలను కలుపుతుంది. స్నాయు బంధనం అంటే టెండాన్ కండరాలను ఎముకతో అతికి ఉంచే ఇంకొక సంయోజక కణజాలం. స్నాయు బంధనం తంతియుత కణజాలంతో దృఢంగా ఉండి కొంత వంగే గుణంను కలిగి ఉంటాయి. మృదులాస్థి మరి ఒక సంయోజక కణజాలం. విశాలంగా వేరు చేయబడినటువంటి కణాలను కలిగి ఉంటుంది. దీనిలో ఉండేటువంటి మాత్రిక ప్రోటీన్లు, చక్కెరలతో నిర్మితమై ఉంటాయి. ఈ మృదులాస్థి ఎముకల కీళ్ళు ఉపరితలంను మృదువుగా చేస్తుంది. మరియు నాసికాగ్రం మరియు చెవిదొప్ప, వాయునాళం, స్వరపేటికలో ఈ మృదులాస్థి ఉంటుంది. ఏరియోలార్ సంయోజక కణజాలంను చర్మానికి, కండరాలకు మధ్య రక్తనాళం, నాడీ కణాల చుట్టూ ఎముక మధ్యలో చూడవచ్చు. ఇది అవయవాల అంతర్భాగాలలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశాన్ని నింపుతుంది. శరీర అంతర్భాగాలకు ఆధారాన్నిస్తూ కణజాలాల మరమ్మతులకు సహాయపడుతుంది. మన శరీరంలో ఎక్కడ కొవ్వులు నిల్వ చేయబడతాయి? కొవ్వును నిల్వ చేసే ఎడిపోజ్ కణజాలం
చర్మానికి దిగువ భాగంలో మరియు శరీర అంతర్భాగాల మధ్య ఉంటుంది. ఈ కణజాలంలో కణాలు కొవ్వు కణికలతో నిండి ఉంటాయి. కొవ్వుల నిల్వ ఉష్ణ నిరోధంగా పనిచేసేటట్టు చేస్తుంది. కండర కణజాలం. కండర కణజాలంలో ఉండే పొడవైన కణాలను కండర తంతువులు అంటారు. ఈ కణజాలం మన శరీరంలోని కదలికలకు బాధ్యత వహిస్తుంది. కొన్ని కండరాల కదలికలు మన నియంత్రణతో జరుగుతాయి. కాళ్ళు చేతులు కండరాలను మనం కావాలనుకుంటే కదిలిస్తాం, వద్దనుకుంటే ఆపేస్తాం. ఇటువంటి కండరాలను నియంత్రిత కండరాలు అంటారు. ఇవి ఎక్కువగా ఎముకలకు అతుక్కొని ఉండటం వలన వీటిని అస్థి కండరాలు అంటారు. ఇవి శరీర కదలికలకు ఉపయోగపడతాయి. తగిన విధంగా కండర కణాలను రంజనం చేసి సూక్ష్మదర్శిని కింద చూసినప్పుడు లేత ముదురు పట్టీలు లేదా దారాలు ఏకాంతరంగా అంటే ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తాయి. అందువలన వీటిని రేఖిత కండరాలు అంటారు. ఈ కండర కణజాలంలో కణాలు పొడవుగా స్థూపాకారంగా శాఖాయుతంగా ఉండి బహుకేంద్రకతను అంటే ఎక్కువ కేంద్రకాలను కలిగి ఉంటాయి. ఆహార నాళంలో ఆహార కదలికలు లేదా రక్తనాళాల కండరాల సంకోచ సడిలికలు మన ఆధీనంలో ఉండవు. మన ఇష్టానుసారం వాటిని ప్రారంభించలేము, ఆపను లేము. ఇటువంటి కదలికలను నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు నిర్వహిస్తాయి. ఇవి కంటి యొక్క ఐరిస్ అంటే కనుపాప, తర్వాత గర్భాశయం, తర్వాత ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో కూడా ఉంటాయి. వీటి కణాలు పొడవుగా మునదీలి ఉంటాయి. కుదురు ఆకారంలో మరియు ఏకకేంద్రకాన్ని అంటే ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. వీటిని అరేఖిత కండరాలు అని కూడా అంటారు. హృదయంలో ఉండే కండరాలు మన జీవితాంతం లయబద్ధమైనటువంటి సంకోచ సడలికలను చూపిస్తాయి. ఇవి అనియంత్రిత కండరాలను హృదయ కండరాలు అంటారు. హృదయ కండర కణాలు స్థూపాకారంగా శాఖయుతంగా ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. నాడీ కణం. అన్ని కణాలు ఉద్దీపనలకు ప్రతిచర్యలను చూపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నాడీ కణజాలంలోని కణాలు చాలా ప్రత్యేకతను కలిగి ప్రేరేపించబడి శరీరంలో ఉద్దీపనలను ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి చాలా వేగంగా ప్రసారం చేస్తాయి. మెదడు, వెన్నెముక, నాడులు నాడీ కణజాలంతో నిర్మితమవుతాయి. ఈ కణజాలంలో కణాలను నాడీ కణాలు లేదా న్యూరాన్లు అంటారు. నాడీ కణం కణద్రవ్య కేంద్రకం కలిగినటువంటి కణదేహాన్ని కలిగి ఉంటుంది. నాడీ కణం కణద్రవ్యం కేంద్రకం కలిగినటువంటి కణదేహాన్ని కలిగి ఉంటుంది. కణదేహం నుంచి పలుచని పొడవుగా కేశముల వంటి నిర్మాణాలు బయటకు వస్తాయి. సాధారణంగా ప్రతి నాడీ కణానికి ఉండేటువంటి ఒకే ఒక పొడవటి భాగాన్ని కీలితం లేదా తంత్రికాక్షం అని అంటాం. పొట్టి శాఖలను కలిగినటువంటి భాగాలను డెండ్రైట్లు అంటారు. ఒక నాడీ కణం దాదాపుగా 1 మీటర్ పొడవు ఉంటుంది. అనేక నాడీ తంతువులు సంయోజక కణజాలంతో బంధించబడి నాడిని ఏర్పరుస్తాయి. నాడీ తంతువుల ద్వారా పంపబడినటువంటి సంకేతాలను నాడీ ప్రచోదనాలు అంటారు. మనం కోరుకునే విధంగా కండరాల కదలికలకు నాడీ ప్రచోదనాలు తోడ్పడతాయి. చాలా జంతువులలో నాడీ కణాలు మరియు కండర కణజాలం కలిసి పనిచేయడం మౌలికమైనది. ఈ కలయిక జంతువులలో ఉద్దీపనలకు ప్రతిచర్య చాలా వేగంగా జరగడానికి వీలు కల్పిస్తుంది. ఇది కణజాలానికి సంబంధించినటువంటి లెసన్.